వెల్కమ్ టు AR6 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల ఆర్టీసీ బస్టాండ్లో తనిఖీలు నిర్వహించిన పోలీస్ సిబ్బంది. పరకాల నియోజకవర్గంలో బీజేపీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరో రమేష్ ఇంటింటి ప్రచారం. గెలిచిన వెంటనే కల్లూరు అర్బన్ వార్డులపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తాం. డి గౌస్ దేశాయి. కుప్పంలో వీకేసీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గోవిందప్పను గెలిపించాలంటూ ప్రచారం. ధర్మవరంలో బీజేపీ కార్యకర్తలపై వైసీపీ గుండాలతో దాడి చేయించిన కేతిరెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో మంచిర్యాల స్థానిక ఎస్ఐ ఆర్టీసీ బస్సులో తనిఖీలు నిర్వహించారు. ఎస్ఐ తన సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి బ్యాగులో డబ్బులు గాని మద్యం గాని వెళ్తున్నాయని చూశారు. సిపి డీసీపీ ఆదేశాల మేరకే తనిఖీలు నిర్వహించామని ఎస్ఐ పేర్కొన్నారు. ఒకసారి చూడండి సార్. సార్ ఇట్లా బ్యాగ్ తీసుకుంది ఫోటోలు బ్యాగ్స్. చూసుకుందామంటే ఏం లేవు. మెయిన్ ఓపెన్ ఇంకోటి ఉంది. ఇంకొకటి ఉంది, తీస్తా. క్యాష్ ఏమి ఉండదు, సీసాలు బ్యాగులు ఉంటాయి. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలోని వీసీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గోవిందప్ప ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీసీకే పార్టీ ప్రధాన కార్యదర్శి పీటీఎం శివప్రసాద్, పీసీకే పార్టీ అధికార ప్రతినిధి గణపతి రెడ్డప్ప, జిల్లా అధ్యక్షులు బాలకృష్ణ, బాస్ అధికార ప్రతినిధి కుమార్, పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థి వినోద్ కుమార్ పాల్గొని గడప గడపకు ప్రచారం నిర్వహించారు. కుప్పం నియోజకవర్గ బీసీకే పార్టీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి మన గోవిందప్పన్న గారి గుర్తుపడిన మీ యొక్క అమూల్యమైన ఓట్లు వేసి అత్యంత మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. సీఎం జగన్ మాట్లాడుతూ 2019లో నాకు ఓటు వేయని ప్రజలతో సహా ప్రతి ఒక్కరికి నేను అడుగుతున్నాను, మీ ఇళ్లకు వెళ్లి మీ భార్య అవ్వతాతలతో మీ కుటుంబ సభ్యులతో చర్చించండి. మీరు నా పాలనలో లబ్ధి పొందారని మీరు విశ్వసిస్తే వాలంటీర్లు సచివాలయం వ్యవస్థ ద్వారా అవినీతి రహిత పాలనను నా ప్రభుత్వం కొనసాగిస్తుందని విశ్వసిస్తే ఫ్యాన్ గుర్తుపై 2 బటన్లు నొక్కండి. గుర్తుపెట్టుకోండి, జరిగేది కులాల మధ్య యుద్ధం కాదు అని అన్నారు.
నేరుడు ఎలక్షన్లో మీ బిడ్డకు ఓటు వేయని వారిని కూడా మీ బిడ్డ ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ నేరుడు ఎలక్షన్లో మీ బిడ్డకు ఓటు వేయని వారిని కూడా మీ బిడ్డ ఒకటే అడుగుతా ఉన్నాడు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది క్లాష్ వార్ అనేది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈరోజు పేదవాడు బాగుపడాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా ఈరోజు మీ ఓటు ఎంత అవసరమో ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతా ఉన్నా. ఈరోజు మీ మనందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా. నాకు ఓటు వేయని వారిని కూడా ఒకటి అడుగుతా ఉన్నా. మీ ఇంటికి పోండి, మీ భార్యలతో కూర్చోండి, మీ ఇంట్లో ఉన్న మీ అవ్వాతాతలతో కూర్చోండి, మీ పిల్లలతో సైతం మాట్లాడండి, అందరితో మాట్లాడండి. మాట్లాడి ఎవరి హయాంలో ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నదే ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఆ తర్వాతే ఓటు ఎవరికి వేయాలో నిర్ణయం తీసుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? రెండు బటన్లు ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో ఖమ్మం పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి హైకోర్టు న్యాయవాది తేజావత్ జోగ్రామ్ నాయక్ ఎన్నికల ప్రచారం. గిరిజన సాంప్రదాయంతో తన ఎన్నికల కుండ గుర్తైన కుండలతో ర్యాలీ చేపట్టిన అభ్యర్థి జోగ్రామ్ నాయక్ తనను ఎంపీ అభ్యర్థిగా గెలిపిస్తే ఖమ్మం జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా అని అన్నారు. గిరిజన హక్కులను సాధిస్తామని అన్నారు. రాజ్యాంగాన్ని రక్షిస్తూ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్ మన భావితరము మనను రక్షించదు, రాబోయే జనరేషన్ మనను మరి చరిత్ర మనను క్షమించదు. కాబట్టి ఖమ్మం ఓటర్ మహాశయులకు నా యొక్క విన్నపము, మీరందరూ గ్రహించి ఆలోచించి 15వ తారీఖు మే నెలన అదేవిధంగా ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మరి భారతదేశంలో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ధనికులుగా సంపాదితులుగా ఉంటున్నారు. కానీ చాలా జీవితాలతో ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో మన బిడ్డలకు సెక్యూరిటీ లేకుండా సెక్యూరిటీ అనేకమైన చదువుకున్నాను, అనేక ప్రపంచ అన్ని దేశాలు తిరిగాను. అన్ని దేశాలలో వాళ్ళ ఆర్థికంగా డబ్బు లేకపోయినా మరి ఓటర్సే ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఏపీలో విద్యపై విలువ ఎత్తుతున్న అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు వారి చిన్న పట్టడం లేదు. అలాగే నాడు నేడు ద్వారా మౌలిక వసతులు అభివృద్ధి చూడలేకపోతున్నారు. ఏపీ విద్యా వ్యవస్థలో జరిగిన సంస్కరణలను సంక్షేమంగా కాదు అభివృద్ధిగా చూడాలని అన్నారు. నువ్వు అక్కడే గుర్తించారు మీరు. బాలకృష్ణకి ఇచ్చిన స్క్రిప్ట్ లేదా తెలుగుదేశం అనేది రంగులు వేసింది ఒకటే. ఇప్పుడు అదేనా సార్, అదేనా ఆ రంగులు అయినా సార్ నీ ప్రభుత్వం నీదైపోవు కదా, స్కూల్ పరిశ్రమ ఉంచలేకపోయి కదా. కళ్ళుండి చూసేవాడికి అయితే కనిపిస్తుంది, తినేవాడికి అంటే మగవాడికి కబోదికి ఏంటి తెలుస్తుంది. ఆ విధంగా ఉంది నీ ప్రసంగం. ఇది ఎప్పుడైనా భారతదేశం జరిగా ఏ రాష్ట్రం చేస్తుందా? ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా చంద్రబాబు నాయుడికి? ఎంతసేపు దిక్కుమాల ఆలోచనలు, పనికిమాల ఆలోచనలు, వాడి మీద ఆడిపోసుకోవడాలు. హ్యూమన్ రిసోర్స్ని డెవలప్ చేయాలని ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ఇది సంక్షేమం కాదు. ఇది ఇవాళ విద్యలో జరుగుతున్న ఈ పరిణామాలు. ధర్మవరం నియోజకవర్గంలోని 18వ వార్డు గాంధీనగర్ నందు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ కు కమలం గుర్తు మరియు ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి సైకిల్ గుర్తుకు తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ 6 పథకాల గురించి మరియు వైసీపీ పాలనలో రాజధాని కూడా లేకుండా పోయిన రాష్ట్రం గురించి, లేని పరిపాలన గురించి సవివరంగా వివరిస్తూ ప్రతి ఒక్కరిని ఓటు అభ్యర్థించడం జరిగింది. ఇందులో ప్రజలు కూడా చాలా సానుకూలంగా స్పందిస్తూ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని తెలియజేశారు. ఆలోచించి వేయండి. నరేంద్ర మోదీ గారి సంక్షేమ పథకాలు మన అందరికీ అందాలంటే కంపల్సరీ ఇంకొకసారి నరేంద్ర మోదీ గారి అభివృద్ధి మనకు అందాలంటే మనకు కమలం గుర్తున కమలం గుర్తు ఈసారి నిలబడుతున్నది. ఆలోచించేయండి. పార్థసారథి నాకు కంటెస్ట్ వస్తున్నాను. ఆదని ఎమ్మెల్యేకి అభివృద్ధి కోసం మన ఆంధ్రలో అభివృద్ధి జరగాలి, అదేవిధంగా మార్పు కోసం చేయాలంటే కంపల్సరీ బీజేపీకి ఓటు ఎక్కువ. మొట్టమొదటి వాడు కమలం గుర్తు, మొట్టమొదటి వాడు మీరే కావాలి. ఆలోచించేయాలి, మార్పు కోసం ఆలోచించేయాలి. హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం దామెర మండల కేంద్రంలో బీజేపీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరు రమేష్ ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. బీజేపీ పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత 50 సంవత్సరాలుగా పరిపాలించి ప్రజల కోసం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకుపోయిందంటూ కొనియాడారు. కడియం శ్రీహరి టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ లో చేరారని విమర్శించారు. కమలం పువ్వు గుర్తుకే ఈరోజు 13వ తారీఖు జరిగే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పరకాల నియోజకవర్గంలోని దామెర మండల కేంద్రంలో మా దామెర మండల ప్రజల్ని, ప్రజాప్రతినిధుల్ని, మహిళల్ని, యువకుల్ని, కుల పెద్దల్ని, పుర ప్రముఖుల్ని
బీజేపీ పార్టీ శ్రేణుల్ని, మోడీ కుటుంబ సభ్యుల్ని కలవాలి, మీ ఆశీర్వాదం తీసుకోవాలని మరి ఈ రోజు వస్తున్నాడని తెలియగానే ఎండను సైతము లెక్క చేయకుండా స్వాగతం పలికిన మీ అందరికీ ముందుగా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. పాల్గొన్న పెద్దలు, మీ అందరి అభిమాన నాయకులు డాక్టర్ కాళీ ప్రసాద్ గారు, మరొక పెద్దలు మీ అందరి అభిమాన నాయకులు డాక్టర్ విజయ చందర్ రెడ్డి గారు, మరి పెద్దలు మాకు అత్యంత సన్నిహితులు మా ఐలన్న గారు, మరి వేదిక పైన ఉన్న స్థానిక ఆడుతున్న మరి ఎంఆర్పిఎస్ నాయకులు, మోడీ గారి ద్వారానే సాధ్యమని నమ్మి విశ్వసించి మరి మోడీ గారు మనకు పెద్దన్నగా భరోసా ఇస్తే మరి ఈరోజు మద్దతు తెలపడానికి వచ్చిన మా ఎంఆర్పిఎస్ నాయకులకు, మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు, మా జనసేన యువతకు, మా పత్రికా మిత్రులకు, పార్టీ శ్రేణులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. 35 సంవత్సరాల భారత స్వాతంత్రంలో 50 సంవత్సరాల పైచిలకు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ విధానం, కాంగ్రెస్ ప్రభుత్వ విధానం ఒక్కసారి ఈ సందర్భంగా నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. 50 సంవత్సరాల్లో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బార్డర్ లో బాంబుల మోత, మత కల్లోలాలు, కర్ఫ్యూలు, 144 సెక్షన్లు, అవినీతి పాలన, బోఫోర్స్ కుంభకోణాల పాలన చేసి మా వ్యాగన్ ఫ్యాక్టరీ కాజీపేటకు మంజూరు చేసి మా పేద మహిళలకు, మా పేద బిడ్డలు కట్టెలపై వండుకోకూడదని గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి ప్రతి బిడ్డకు నెలకు 6 కిలోల బియ్యం ఇచ్చి కరోనా కష్టకాలంలో మనందరినీ కాపాడి 3 దఫాలు టీకా ఇచ్చి కరోనా నుండి కాపాడిన మహానుభావుడు మోడీ. కాంగ్రెస్ పార్టీ విధానం కావాలా ఒక్కసారి మీరు ఆలోచించాలని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను. దేశం కోసం మోడీ కోసం మనం ఏదైతే ఉన్నామో మరి మోడీ గారి నాయకత్వంలో నేను పనిచేయాలని, మోడీ గారి టీంలో నేను పనిచేయాలని మరి వస్తే వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించి మీ వద్దకు పంపాడు. నన్ను ఆశీర్వదించాడు. మా తండ్రి గారి పేరా ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ పేరా వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు విద్యాపరంగా, వైద్యం పరంగా మా మహిళమ్మ తల్లులకు స్వయం శక్తిపై ఎదగాలని ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చి, కుట్టు మిషన్లు ఇచ్చి, బ్యూటిఫికేషన్ శిక్షణ ఇచ్చి, బ్యాంకు లోన్ ఇప్పించి మరి ఆర్థికంగా ఎదిగించినాం. మరి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే 2 దఫాలు 2,000 మంది పైచిలకు ఉచిత భోజనం ఇచ్చి, ఉచిత పుస్తకాలు ఇచ్చి, ఉచిత శిక్షణ ఇస్తే అనేక మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి. 10 సంవత్సరాలుగా ఒక శాసనసభ్యునికి అనుభవం ఉంది. నా గురించి మీ పక్క నియోజకం మీకు అందరికీ తెలుసు. మరి ఈరోజు మోడీ గారి బలపరిచిన ఈ అభ్యర్థి 3వ ప్రధాని మోడీ కావాలనుకుంటున్న ఈ తరుణంలో దయచేసి మీరు నన్ను నిండు మనసుతో ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ నుండి కూడా వస్తున్నారు. డబల్ ఇంజన్ సర్కార్ కావాలి, మేము దొంగ హామీలు ఇచ్చినాము, అవి అన్ని అమలు కావాలంటే డబల్ ఇంజన్ సర్కార్ కావాలంటారు. నమ్ముదామా? మొన్నటికి మొన్న కాళీ ప్రసాద్ సాబ్ తిరిగినప్పుడు డాక్టర్ సాబ్ ఈసారి మేము మార్పు కోరుకుంటున్నాం, ఒకవేళ బీజేపీ పార్టీకి వేసినా మరి రాష్ట్రంలో అధికారంలోకి రాదు, కేంద్రంలో మోడీ గారిని ప్రధాని చేస్తాం, ఇక్కడ మార్పు తీసుకొస్తున్నాం, కాంగ్రెస్కి వేస్తామన్నారు. చాలా సంతోషం. ఎందుకు అనుకున్నారు? మా అక్కలు అరచేతిలో బెల్లం పెట్టి వైకుంఠాన్ని చూపెట్టిండు. ఏమన్నాడక్క? 4వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తున్నా, 9వ తారీఖు మా రైతన్నలకు 2 లక్షల రూపాయల రుణమాఫీ కథమన్నాడు. అయిందా? రిజర్వేషన్ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మాదిగ సామాజిక వర్గం ఉంటే ఏ ఒక్క సీటు కూడా మాదిగలకు ఇయ్యని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నా. అలాంటి పార్టీకి మనం ఓటేస్తామా? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు? కావ్య గారు. మరి శ్రీ బిడ్డ ఎంపీ కావాలా? రాజరికమా?
సీఎం జగన్ మాట్లాడుతూ 2019లో నాకు ఓటు వేయని ప్రజలతో సహా ప్రతి ఒక్కరికి నేను అడుగుతున్నాను, మీ ఇళ్లకు వెళ్లి మీ భార్య అవ్వతాతలతో మీ కుటుంబ సభ్యులతో చర్చించండి. మీరు నా పాలనలో లబ్ధి పొందారని మీరు విశ్వసిస్తే వాలంటీర్లు సచివాలయం వ్యవస్థ ద్వారా అవినీతి రహిత పాలనను నా ప్రభుత్వం కొనసాగిస్తుందని విశ్వసిస్తే ఫ్యాను గుర్తుపై 2 బటన్లను నొక్కి తనకు ఓటు వేయమని కోరారు. మీ బిడ్డ నేరేడు ఎలక్షన్లో మీ బిడ్డకు ఓటు వేయని వారిని కూడా మీ బిడ్డ ఒక్కటే అడుగుతా ఉన్నాడు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది క్లాష్ వార్ అనేది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈరోజు పేదవాడు బాగుపడాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా ఈరోజు మీ ఓటు ఎంత అవసరమో ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతా ఉన్నా. ఈరోజు మీ మనందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, నాకు ఓటు వేయని వారిని కూడా ఒకటి అడుగుతా ఉన్నా. మీ ఇంటికి పోండి, మీ భార్యలతో కూర్చోండి, మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో కూర్చోండి, మీ పిల్లలతో సైతం మాట్లాడండి, అందరితో మాట్లాడండి. మాట్లాడి ఎవరి హయాంలో ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నదే ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఆ తర్వాతే ఓటు ఎవరికి వేయాలో నిర్ణయం తీసుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? 2 బటన్లు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని పోతారం గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు ప్రజలను దుద్దిల్ల శ్రీనిబాబు కలిసి పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణన్ గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చినప్పుడు హైదరాబాద్లో కానీ హైదరాబాద్కి వస్తే కూడా రావద్దంట. ఎందుకు? ఖర్చు ఎందుకు పెట్టుకోవాలి? ఇంకా 2 హామీలు ఉన్నాయమ్మా. ఇల్లులు ఒకటేసారి పిల్లలు పెద్దగా అవుతుంటారు, ఒకటే రోజు పెద్దగా. అట్లనే ప్రభుత్వానికి కూడా ఫస్ట్ 3,500 కాన్స్టిట్యున్సీకి ఇస్తాం. నేను గరీబ్ వాళ్ళు నాకు రావాలని అందరికీ ఉంటుంది. ఒక సిస్టంలో పోయి మీకంటే గరీబ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ వస్తుంది, ఓపిక పడితే వస్తుంది. ఈ మధ్యంతరంలో మా లీడర్లకు అందరి బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో లెక్చరర్లుగా పనిచేస్తున్న శీలం జమాల్ రెడ్డి, దుంప శ్రీనివాస్ రెడ్డి, వంకుడోత్ వెంకన్న, రాధాకృష్ణ ఏఎన్లు ఇటీవలే పీహెచ్డీ పూర్తి చేసుకుని డాక్టరేట్ పట్టాలు పొందారు. డాక్టరేట్ పట్టాలు పొందిన లెక్చరర్లను ప్రిన్సిపల్ ఎస్ పేనియల్ పాల్దాస్, సిహెచ్ కంట్లం, వైస్ ప్రిన్సిపల్ టి రవీందర్ రెడ్డి మరియు కళాశాల యాజమాన్యం సన్మానించారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపల్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తమ కళాశాలలో పనిచేస్తున్న 4 అధ్యాపకులు డాక్టరేట్ పట్టాలు పొందడం సంతోషంగా ఉందని, వారి సేవలు కళాశాలకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.
కర్నూలు పట్టణ వాస్తవ్యులు శ్రీ దళరాం చౌదరి శ్రీమతి పావనిదేవి, వీరి కుమారుడు శ్రీ కిషోర్ శ్రీమతి పింకీదేవి యొక్క పెళ్లి రోజు సందర్భంగా ఈ రోజు వీరంతా కలిసి కల్లూరు స్టేట్లోని శ్రీ అవధూత రామిరెడ్డి తాత గోశాలలో పచ్చగడ్డి ఏర్పాటు చేశారు. వీరికి వీరి కుటుంబ సభ్యులందరికీ గోమాత ఆశీస్సులు అలాగే అన్ని దేవత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాం. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి కిషోర్ శ్రీమతి పింకీదేవి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీమతి పావనిదేవి గారి యొక్క కుమారుడు శ్రీ కిషోర్ గారు, శ్రీమతి పింకీదేవి గారి యొక్క పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు వీరంతా కలిసి కల్లూరు ఎస్టేట్లోని శ్రీ అవధూత రామిరెడ్డి తాత గోశాలలో గోమాతలకు పచ్చగడ్డి ఏర్పాటు చేశారు. వీరికి వీరి కుటుంబ సభ్యులందరికీ గోమాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తూ ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి కిషోర్ గారికి అలాగే పింకీదేవి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కూడా ప్రార్థిస్తున్నాం. వీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని, మునుముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాం. జై శ్రీరామ్, జై గోమాత. కిషోర్ గారు మరియు పింకీదేవి గారు ఇలాంటి పెళ్లి రోజు మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాం. జై గోమాత, జై శ్రీరామ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.